హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే స్పైసీగా సింపుల్గా చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో నేను ఇక్కడ 3 kgs చికెన్ తీసుకున్నానండి. చికెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని నేను చూపిస్తున్నాను కదా, ఆ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ వీడియో బయట అనేది మిస్ అయింది. దీన్నంతా కలిపి ఒక మందపాటి ప్యాన్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి, వితౌట్ ఆయిల్ అండ్ వితౌట్ ఎనీ సాల్ట్ ఆర్ పెప్పర్, నథింగ్ అనమాట. సో చూపిస్తున్నాను కదా, ఇట్లా బాయిల్ చేసుకుంటే కాసేపటికి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో అదంతా కుక్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో వీడియో బయట కూడా మిస్ అయిందండి. ఈ కుక్ అయిన దాన్ని సపరేట్గా తీసేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్లో 3/4 లీటర్ నుండి 1 లీటర్ దాకా ఆయిల్ తీసుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, వీడియో మిస్ అయింది, సో అడ్జస్ట్ చేసుకోండి. సో ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే లోపల వాటర్ అనేది ఉండకూడదు. ఆ వాటర్ లేకపోతేనే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. సో ఇట్లాగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి. ఇది మంచి బ్రౌన్ కలర్ అయిన తర్వాత దీన్ని అంతటిని వేరే ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆయిల్ని కాదు, ఓన్లీ చికెన్ని చూపిస్తున్నాను కదా, ఇది ఒక్కటి తీసుకొని వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకోండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసేనండి, కానీ ఓపికగా చేసుకోవాలి. ఎందుకంటే అంతా సింపుల్గా అయిపోతుంది, కానీ చికెన్ ఫ్రై అవ్వడం ఒకటే బ్యాలెన్స్ అన్నమాట. సో ఇదే ఆయిల్లో ఒక 1/2 kg దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అద్దరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది అడుగు అంటకుండా ఉండాలి. అడుగంటినా మాడో వచ్చేస్తుంది కదా, సో అడుగు అంటకుండా మంటను అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి నీట్గా. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది లైట్గా తేలడం స్టార్ట్ అయింది. మనకి ఇదేనమాట ఇండికేషన్. ఎందుకంటే ఒకసారి ఫ్రై అయ్యాక ఆయిల్ అంతా బయటకు వదిలేస్తుంది. చూస్తున్నారు కదా, మనం ఎంత ఆయిల్ వేసామో అంత బయటకు వచ్చేస్తుంది. సో ఇట్లా ఎప్పుడైతే ఆయిల్ బయటకు వస్తుందో ఇప్పుడు మనం సాల్ట్, మసాలాస్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను సాల్ట్ ఎట్లా తీసుకున్నానంటే, ఇప్పుడు నేను 3 kgs చికెన్ అయితే ఒక 150 grams దాకా సాల్ట్ తీసుకున్నాను. ఇదేమో ఆవపిండి అండి, నీట్గా రోస్ట్ చేసుకున్న ఆవపిండి ఒక 3 tablespoons యాడ్ చేశాను. ఎక్కువ రోస్ట్ చేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. సో లైట్గా రోస్ట్ చేసి 3 tablespoons ఆవపిండి అండ్ ఒక 2 tablespoons చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా మీ ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, బాగుంటుందని యాడ్ చేసుకున్నాం మేము. సో ఇదంతా ఫ్రై అవ్వాలి నీట్గా. ఇలా కనుక ఇంట్లో చేసుకుంటే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. బయట టేస్ట్తో కంపేర్ చేయొద్దు అసలు, ఇంట్లోది. అండ్ కాస్ట్ కూడా బయట దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకుంటే చాలా బెటర్ అన్నమాట. సో ఇక్కడ గరం మసాలా అండి, ఇంట్లో చేసుకునేది. సో గరం మసాలా అది మీ ఇష్టం, వేసుకున్న పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. సో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో నేను ఇక్కడ ఒక ఎట్లా చెప్పాలి, 3 to 4 spoons అనుకోండి అట్లా వేసుకున్నాను గరం మసాలా అనేది. సో ఇది మెంతుపిండి అండి, కొద్దిగా రోస్ట్ చేసి పౌడర్ చేసిన మెంతుపిండి. ఎక్కువ వద్దు, జస్ట్ 1 spoon, దట్స్ ఇనఫ్ అండి. లేదంటే చేదు వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది టచ్ అవ్వాలంతే పచ్చళ్ళకి. సో అంతే, 1 spoon చాలు. మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. అసలు టేస్ట్ అసలు మారిపోతుంది కంప్లీట్గా. సో చూస్తున్నారు కదా, నేను చాలా సిమ్లో పెట్టుకొని చేసుకున్నాను. సో ఈ కారం వేసే టైంకి అయితే అసలు మీరు ఆఫ్ చేసేసుకున్నా పర్వాలేదు, లేదంటే కారం మాడిపోతుంది కదా. ఆయిల్ అనేది హీట్గా ఉంటుంది, సో ఆ హీటే సరిపోతుంది. నేనైతే సిమ్లో పెట్టుకొని చేసుకున్నాను. ఇక్కడ 250 grams కారం. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అదంతా మీ స్పైస్ లెవెల్స్ బట్టి ఉంటుందన్నమాట. సో నాకు ఈ కారం సరిపోతుంది. 250 grams అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట కారం. కలర్ చూసి భయపడకండి, ఫోన్లో అలా కనిపిస్తుంది అంతే. సో ఇదంతా ఈ మిక్స్ చేసుకున్న మొత్తాన్ని చికెన్లో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో మిక్స్ చేసుకుంటే మనకు కంప్లీట్ అయిపోయినట్టే. ఈ తాలింపు మీరు వేసుకున్న పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు, బాగుంటుందని వేసుకున్నాను. సో ఈ చికెన్ పచ్చడి అంతా చల్లారిపోయిన తర్వాత ఒక 5 to 10 లెమన్ జ్యూస్ని పిండుకుంటే అయిపోయినట్టే. సో అంతేనండి, చాలా సింపుల్. ప్రతి నాన్ వెజ్ పికిల్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది. మీకు ఏమన్నా వేరే పికిల్స్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.
చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.